జీసస్ అనే దానికి జే ఉంది. రెండిట్లో కూడా ఆనందం అనేది ఉంది. యేసు ఉంటే సంతోషం ఉంది. యేసులో కూడా సంతోషం ఉంది, సంతోషం అనే దాంట్లో కూడా సంతోషం ఉంది. When Jesus born in this world, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో జన్మించినప్పుడు one angel came to the world. ఒక దేవుని యొక్క దూత ఈ భూలోకానికి వచ్చింది. Luke chapter 2, లూకా సువార్తలో 2వ అధ్యాయంలో మనం చూస్తే Jesus born this world. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో పుట్టినప్పుడు That angel announced like this. సో ఆ యొక్క దేవుని యొక్క దూత ఈ విధంగా ప్రకటన చేస్తూ ఉంది. Luke chapter 2 verse 10. లూకా సువార్త 2వ అధ్యాయము 10వ వచనంలో ఆ విషయాన్ని మనం చూడొచ్చు. అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. Birth of Jesus, దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జన్మము great joy to the world. అది చాలా సంతోషాన్ని ప్రపంచానికి ఇచ్చింది, మహా సంతోషం, చాలా ఆనందం ఇచ్చింది. When Jesus came, యేసుక్రీస్తు ప్రభువారు భూలోకానికి వచ్చినప్పుడు he brought joy. ఆ ఆనందాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొచ్చారు. When Jesus doing ministry, యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు he announced one promise. ఒక విషయాన్ని ఆయన తెలియజేశారు. John chapter 16. యోహాను సువార్తలో 16వ అధ్యాయము, John chapter 16 verse 20. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనంలో మనం చూడొచ్చు. 20. 20వ వచనాన్ని, మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. Your sorrow turned to joy. మీ యొక్క విచారం అంతా కూడా ఆనందంగా మార్చబడుతూ ఉంది అని యేసు ప్రభువు తెలియజేస్తున్నారు. Previously many sorrow, మనం గతించిన కాలంలో చాలా విచారంగా బాధగా ఉన్నాం, many problems, చాలా సమస్యలతో మనం ఉన్నాం, many diseases, చాలా వ్యాధులతో మనం ఉన్నాం, many death, చాలా many problems. ఈ యేసుక్రీస్తు ప్రభువారు ఈ గ్రామానికి వచ్చినప్పుడు, When gospel of Jesus came here, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సువార్త ఇక్కడికి వచ్చినప్పుడు happy came. మనకి సంతోషం అనేది ఇక్కడికి వచ్చింది. ఈ రోజు మందిరాన్ని వచ్చింది. ఈ రోజు మన మందిరంలోకి వచ్చింది ఆ యొక్క ఆనందం. Joy to the Dumakuda. సో ఆనందం అనేది డుమ్మగూడ గ్రామానికి ఉండాలి. One more word I want to read. ఇంకొక వాక్యాన్ని మనం చదువుదాం. 6వ అధ్యాయము Matthew, that chapters 5, 6, 7 and that very popular chapter. మత్తయి సువార్త 5, 6 అధ్యాయాలు అనేవి చాలా ప్రాముఖ్యమైనటువంటి అధ్యాయాలుగా మనం చూస్తూ ఉన్నాం. Sermon of Mountain. కొండ మీద చేసినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రసంగంలో You know Gandhiji, మహాత్మా గాంధీ chapter. ఈ యొక్క అధ్యాయాలు అంటే మహాత్మా గాంధీకి చాలా ఇష్టం. When he was studying, he got one New Testament. సో మహాత్మా గాంధీ ఈ యొక్క అధ్యాయాల్ని చదువుతున్నప్పుడు ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని ఆయన ఇక్కడ కనుగొన్నారు. He always kept that New Testament with him. సో గాంధీజీ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా కొత్త నిబంధన అనేది ఆయన వెంట తీసుకుని వెళ్ళేవారు. Whenever time is getting, ఎప్పుడైనా ఆయనకి సమయం దొరికినప్పుడు this Matthew chapter 5, 6, 7 he used to read. మత్తయి సువార్త 5, 6, 7 అధ్యాయాలు ఆయన చదువుతూ ఉండేవారు. Sermon of Mountain. కొండ మీద యేసు ప్రభువు చేసిన ప్రసంగాలు. Many things Jesus speak on this chapter. అనేకమైనటువంటి విషయాలు ఈ యొక్క అధ్యాయాల్లో యేసు ప్రభువు మాట్లాడారు. But one topic he talked very large. చాలా ఎక్కువగా ఒకే ఒక విషయాన్ని యేసు ప్రభువు మాట్లాడారు. That is happy. అది సంతోషము అనేది. Matthew chapter 6. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో verse 25 to 34 we are going to meditate. 25 నుంచి 34 వచనాలు ఈ యొక్క సమయంలో మనం ధ్యానించబోతూ ఉన్నాం. Here is they used to say worrying, do not worry, do not worry, do not worry. సో ఈ యొక్క అధ్యాయంలో మనం చూసేది ఏంటి అని అంటే నువ్వు బాధపడొద్దు, చింతించొద్దు అనే విషయాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. Because worrying is opposite to joy. సో చింతించడము అనేది ఆనందం అనే దానికి వ్యతిరేక పదంగా మనకు కనిపిస్తూ ఉంది. Many illustrations Jesus giving. చాలా ఉదాహరణలు యేసుక్రీస్తు ప్రభువారు ఇస్తూ ఉన్నారు. One topic. ఒకే ఒక టాపిక్ ఉంది, Don't worry. మనం బాధపడొద్దు అనే విషయాన్ని ఆయన తెలియజేస్తున్నారు. మనం ఎప్పుడు కూడా ఉద్రేకం చెందకూడదు అని ఆయన తెలియజేస్తున్నారు. Any problem. ఏది సమస్యల గురించే మనం అసలు ఆలోచించకూడదు అనేసి అంటున్నారు. ఎన్ని వ్యాధులు, ఏ వ్యాధులైనా గురించి కూడా మనం ఆలోచన చేయకూడదు. Hereafter ఇక్కడ నుంచి joy, సంతోషము, ఆనందం, happy, సంతోషంగా. Then Matthew chapter 6, 5 areas
he is telling about joy. మత్తయి సువార్తలో ఈ యొక్క అధ్యాయం మనం చూస్తే 5 సార్లు మనకి ఆ యొక్క ఆనందము అనే విషయాన్ని గురించి ప్రస్తావన మనకు కనిపిస్తూ ఉంది. Really, where is problem? సో సమస్య ఎక్కడైతే ఉండుద్దో Number one problem, అది మొట్టమొదటి సమస్యగా ఉంది. our heart. మన యొక్క హృదయమే ఆ సమస్య. Heart में many trouble, worrying, anxiety, expectation, dull, sorrow, everything in heart. మనం కలిగి ఉన్నటువంటి మన హృదయం నుంచే బాధ అయినా విచారమైన ఇబ్బందికరమైనటువంటి ఆలోచనలైనా మన హృదయం నుంచే వస్తాయి అవి. So Jesus saying here, Matthew chapter 6, verse 25. 6వ అధ్యాయము మత్తయి సువార్త 25వ వచనంలో యేసుప్రభువారు ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. 25. అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా ఏమి తిందుమో ఏమి తాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందామో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. Don't worry మనం ఎప్పుడు కూడా చింతించకూడదు. for anything. దేని కొరకు మనం చింతించిన అవసరం లేదు. To eat, ఏం తినాలి, what to dress, ఏం ధరించుకోవాలి, what to work. ఏ పని చేయాలి అని చెప్పి Don't worry. మనం చింతించిన అవసరం లేదు. Be joy. మనం ఆనందంగా ఉండాల్సిన అవసరం ఉంది. This is when Jesus telling when he started the ministry. ఇదే విషయాన్ని యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్య ప్రారంభించింది మొదలుకొని తెలియజేస్తూ ఉన్నారు. When he started the ministry also he is saying don't worry. ఈయన పరిచర్య ప్రారంభించింది మొదటి నుంచి కూడా ఇదే విషయాన్ని ఆయన ప్రస్తావిస్తూ ఉన్నారు. Be joy. మనం ఆనందంగా ఉండాలి. John Gospel సో యోహాను సువార్త chapter 14 4వ అధ్యాయంలో verse 1. 1వ వచనంలో మనకు ఒక విషయం అక్కడ కనిపిస్తూ ఉంది. Chapter 14 verse 1. 14వ అధ్యాయము 1వ వచనంలో ఒక విషయం మనకు కనిపిస్తుంది. That is the last farewell of Jesus Christ. Farewell. అది ఆయన యొక్క ముగింపుగా ఆయన తెలియజేసిన విషయంగా మనం చూస్తూ ఉన్నాం. Jesus about to leave from this world. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్న సమయంలో చెప్పిన విషయం ఇది. That time also he is speaking. ఆ సమయంలో కూడా యేసు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నారు. 14:1. 14వ అధ్యాయం 1వ వచనంలో మీ హృదయములను కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నా యందును విశ్వాసముంచుడి. Let not your heart be troubled. మన యొక్క హృదయాన్ని మనం ఎప్పుడు కూడా కలవరపరచనీయకూడదు. Not your heart be troubled. మన యొక్క హృదయాన్ని మనం ఎప్పుడు కూడా కలవరపరచనీయకూడదు. Be happy. మనందరం కూడా సంతోషంగా ఉండాలి. Jesus' birth be joy. యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకంలో జన్మించారు కాబట్టి మనం ఆనందంగా ఉండాలి. Going time also telling be joy. యేసుక్రీస్తు ప్రభువారు వెళ్ళిపోతున్న సమయంలో కూడా మనం ఆనందంగా ఉండాలని తెలియజేశారు. So first place where is your problem, heart full of sorrow. మన యొక్క మొదటి సమస్య ఏంటి అని అంటే చింతిస్తున్నటువంటి మన యొక్క హృదయమే. Hereafter ఇక నుంచి joyful heart. మన యొక్క హృదయాన్ని ఆనందకరమైనటువంటి హృదయంగా ఉండాలి. Joyful heart. ఆనందకరమైనటువంటి హృదయంగా మనం ఉంచుకోవాలి. That is number 1. అది మొట్టమొదటి విషయం. Number 2. రెండో విషయాన్ని చూద్దాం. Matthew chapter 6:26. మత్తయి సువార్త 6వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కోట్లను కూర్చుకొనవు. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు. ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించు. ఆయనను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహు శ్రేష్ఠులు కారు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? One speaker speak on this word. ఒక స్పీకరు ఇదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నారు. After that message, ఆ మెసేజ్ అయిపోయిన తర్వాత here what Jesus say, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ఏదైతే చెప్పారో no work, no study, no nothing, everything. ఏ పని చేయకుండా Look at అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకొనవు. wait లేదు. ఏ పని కూడా పక్షులు చేసినట్లు కనిపిస్తలేదు. Birds very happy. పక్షులు చాలా సంతోషంగానే ఉంటూ ఉన్నాయి. So that boy came to that speaker. సో ఆ యొక్క బాయ్ వచ్చారు ఆ యొక్క స్పీకర్ దగ్గరికి. Anna, today birds very nice. ఈ రోజు వాక్యం చాలా మంచిగా చెప్పారన్న, వాక్యం బాగుంది. The birds ఆ పక్షులు no sowing, అవి విత్తవు, no reaping, అవేవి కూడా కూర్చుకొనవు, no saving. అవి గరిసెలలో దాచుకొనవు. So I am also going to be like that. నేను కూడా అలా ఉండాలి అనుకుంటున్నానన్న అని I చెప్పి am not going to school. నేను స్కూల్కి వెళ్ళను, I am not going to work. నేను పని చేయడానికి కూడా వెళ్ళను, I am not going to earn.
ఎక్కడికి కూడా నేను సంపాదించడానికి నేను వెళ్ళను. I am not going to save. నేను ఏది కూడా దాచుకోవడానికి నేను వెళ్ళను. I am happy. నేను చాలా హ్యాపీగా ఉంటాను. Happy? అలా హ్యాపీగా ఉంటారా అలా చేస్తే? Any problem? See, God showing the birds. యేసుక్రీస్తు ప్రభువారు ఉదాహరణగా ఆ పక్షుల్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. You see all the birds. ఆ పక్షులన్నింటినీ ఒకసారి చూడండి. Any birds sleeping up to early morning 8 o'clock? ఎప్పుడైనా ఆ పక్షులు తెల్లవారు 8 గంటలకు పడుకుంటాయా? Any birds sleeping up to early morning 8 o'clock? 8 గంటల సమయంలో పక్షులు ఎప్పుడైనా పడుకుంటాయా? Birds and all get up early in the morning. అవి చాలా ఉదయకాల సమయంలోనే పక్షులన్నీ నిద్రలేచి అవి బయటకు వెళ్ళిపోతాయి. Today morning our lodge was some problem. ఈ రోజు కూడా పాడేరులో లాడ్జ్ లో చాలా సమస్యలు వచ్చాయి. Yesterday morning 5 o'clock we came lodge. ఆ లాడ్జ్ కి నిన్న 5 గంటలకు మేము వచ్చాము. Lodge today 5 o'clock you go out. సో నిన్న 5 గంటలకు మీరు వచ్చారు కాబట్టి ఈ రోజు 5 గంటలకు ఎగ్జాక్ట్ గా మీరు వెళ్ళిపోవాలని చెప్పారు. అందరూ మన రూమ్ లో వచ్చినారు, స్లీపింగ్ గోయింగ్ ఎవ్రీథింగ్. అందరూ కూడా ఒకే రూమ్ కి వచ్చి పడుకోవడం చాలా ఇబ్బందిగా అనిపించింది. So no other way we got up early in the morning. మరి వేరే మార్గం మాకు కనిపించలేదు. తెల్లవారేసరికి లేవాల్సిన పరిస్థితి మాకు వచ్చింది. Birds and all get up early in the morning. పక్షులు కూడా ఉదయకాల సమయంలోనే లేస్తాయి. In Tamil about birds they used to say like this. காதும் கரையும் குயில் கூவும் மயில் ஆடும் birds crying shouting cow crow and lovebirds and are shouting everything morning sound is coming morning. ఓకే, మనం ఒకసారి తెల్లవారు లేచిన తర్వాత సిటీస్ లో మనం చూస్తే ఎస్పెషల్లీ ప్రత్యేకంగా అన్న చెప్తున్నారు తమిళనాడులో లేచేసరికి చిన్న పక్షులు అలాగే కాకులు ఇవన్నీ కూడా అరుస్తూ ఉంటాయి. Early morning you see ఏది ఏమైనా కానీ అవి ఉదయకాల సమయంలోనే లేస్తాయి. all the sound of birds now. అది పక్షుల సౌండ్ మనకు వినిపిస్తూ ఉంటది. So early morning all the birds get up. ఉదయకాల సమయంలోనే పక్షులన్నీ కూడా లేస్తాయి. Whatever crying, shouting, noising, voicing, anything, they pray to God. అవి అరిసినా గీపెట్టినా ఏం చేసినా గానీ అవన్నీ కూడా దేవుని ప్రార్థన చేస్తూ ఉన్నాయంట. Praise God. అవి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాయి. So get up early morning, తెల్లవారినే లేస్తాయి. praying morning, అవి ఉదయకాల సమయంలోనే ప్రార్థన చేస్తాయి. then తర్వాత that birds playing, అవి ఎగురుతూ ఉంటాయి. all trees, అన్ని చెట్ల వైపు అవి ఎగురుతూ ఉంటాయి. wherever good fruits, ఎక్కడైతే మంచి ఫలాలు వాటికి కనిపిస్తాయో, wherever good hair, ఎక్కడైతే అవి చాలా going that leaf, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి getting food. ఆహారాన్ని తీసుకుంటాయి. So here Jesus say birds not sowing, not reaping, not saving, not doing nothing, everything. ఈ యొక్క వాక్య భాగంలో చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు అదే పక్షుల్ని తెలియజేస్తూ అవి విత్తవు, కూర్చుకొనవు, కోయవు, గరిసెల్లో దాచుకును అని చెప్పి యేసు ప్రభువారు చూపిస్తారు. Birds getting early, praying early, working early. కానీ పక్షులు ఉదయకాల సమయంలోనే లేస్తాయి, అవి ప్రార్థన చేస్తాయి, పని చేస్తాయి. Only thing birds and ours problem ఏమన్నా, పక్షులకి మనకి ఉన్నటువంటి ఒకే ఒక సమస్య ఏంటి అని అంటే birds will not worry. పక్షులు ఎప్పుడు కూడా చింతించవు. We worry what to earn tomorrow, కానీ ఈ రోజు ఏం సంపాదించాలి అని మనమే బాధపడుతూ ఉంటాం. what to save tomorrow, ఏంటి ఈ రోజు దాచుకోవాలి, కూర్చుకోవాలని బాధపడుతూ ఉంటాం. what dress, మనం ఏం ధరించుకోవాలి అని, food, ఏం తినాలి అని, what chain, ఏదైతే నెక్లెస్ వేసుకోవాలి అని, what watch. ఎలాంటి వాచ్ ధరించుకోవాలి అని. Birds doesn't have any problem. పక్షులకి అలాంటి సమస్యలు ఏవి కూడా లేవు. That's why Jesus says, see the birds. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క ఉద్దేశాన్ని ఉద్దేశించి ఆ పక్షులను How చూపిస్తున్నాడు. happily there. అవి ఎంత సంతోషంగా ఉన్నాయో చూడండి. Adi only birds. అవి ఓన్లీ కేవలం పక్షులు మాత్రమే. We are children of God. మనం దేవుని యొక్క పిల్లలము. We are children of God. మనం దేవుని యొక్క పిల్లలము. Birds happy. పక్షులు చాలా ఆనందంగా ఉన్నాయి. Children of God worry. దేవుని యొక్క పిల్లలు మాత్రం చాలా బాధపడుతున్నారంట. Why? ఎందుకు బాధపడుతున్నాం? Don't worry. మనం చింతించిన అవసరం లేదు. Be happy. మనం సంతోషంగా ఉండాలి. Be joyous. మనం చాలా ఆనందంగా ఉండాలి. Matthew chapter 6, మత్తయి సువార్త మరి ఒకసారి 6వ అధ్యాయం verse 27. 27వ వచనాన్ని మనం చదువుదాం. మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మోరడెక్కువ చేసుకునగలడు. 28.
వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు 27 ఏమిటి? మీలో ఎవడు చింతించటం వలన తన ఎత్తు మూడెక్కువ చేసుకోనగలరు. கவலைப்படுவதனாலே உங்களை எவன் சரி அளவு Yeah, here Jesus talking about food. Food also is talking. ఈ యొక్క వాక్యంలో దేవుడు ఆహారాన్ని గురించి కూడా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. 28 ఏమిటి? వస్త్రములను గూర్చి உடைக்காமோ நீங்கள் கவலைப்படுகிறதென்ன காற்று ఈస్ టాకింగ్ అబౌట్ డ్రెస్ ఫ్లవర్స్. So is Jesus talking about food also. యేసుక్రీస్తు ప్రభువారు ఆహారాన్ని గురించి కూడా మాట్లాడుతూ ఉన్నారు. Don't worry about any food. మనం ఎప్పుడు కూడా మనం ఏం తినాలి అనే దాని గురించి చింతించకూడదు. After dedication food ఉంది. మంచి food ఉంది. మందిర ప్రతిష్ఠ అయిపోయిన తర్వాత మంచి ఆహారం ఉంది. Don't worry. మనం వరి అవ్వాల్సిన పని లేదు. In Genesis, book of Genesis, ఆది కాండంలో కూడా God created all world. దేవుడు ప్రపంచం సృష్టిని అంతటిని కూడా తయారు చేశాడు. He create man. మనిషిని తయారు చేశాడు, ఆమె ఒక స్త్రీని కూడా తయారు చేశాడు. But he create man, woman lastly. ఆ స్త్రీని పురుషుడిని ఆ సమస్తాన్ని సృష్టించిన తర్వాత చివరిగా వాళ్ళని సృష్టించాడు. Before create man and woman, ఆ యొక్క స్త్రీని పురుషుడిని సృష్టించడానికి ముందు he create earth. యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క భూలోకాన్ని సృష్టించాడు. His house for man. సో అది దేవుని యొక్క ఇల్లు. He create sun. అది సూర్యుడిని సృష్టించారు. That is light for man. అది మనిషికి వెలుగుగా ఉండడానికి. He create atmosphere. యొక్క వాతావరణాన్ని ఇచ్చాడు, Air, భూమిని ఇచ్చాడు, water, నీటిని ఇచ్చారు. everything for man. ప్రతిదీ కూడా మనిషి కోసమే ఇస్తూ ఉన్నాడు. So before create man, మనిషిని సృష్టించక ముందే he create house for man. ఆయన తన గురించి ఒక ఇల్లుని సృష్టించాడు, Light for man. వెలుగుని సృష్టించాడు, Water for man. నీటిని కూడా ఇచ్చాడు, Air for man. ఆ యొక్క భూమిని కూడా ఆయన కోసం ఇచ్చాడు. Many trees, fruits, everything he prepared. చాలా చెట్లు అలా అనేక రకాల ఫలాలు కూడా ఆ యొక్క మానవుడి కొరకే ఆయన సృష్టించారు. After preparing all this only, he create man. అవన్నీ సృష్టించిన తర్వాతే మానవుడిని తయారు చేశాడు. So how premam. Jesus how care about us. దేవుని యొక్క ప్రేమ ఎంతగా ఉంది అనేది మనం చూస్తూ ఉన్నాం. Before create man, he prepared everything. మనిషిని సృష్టించక ముందే దేవుడు సమస్తాన్ని సృష్టించాడు. When man came, తర్వాత మానవుడు వచ్చాడు, everything was there. అంతా కూడా అక్కడ ఉంది. House unti, air unti, light unti, food unti, animals unti, veg, non-veg, everything was there. గాలి ఉంది, నీరు ఉంది, ఇల్లు ఉంది, పక్షులు ఉన్నాయి, జంతువులు ఉన్నాయి, సమస్తం కూడా ఉంది. Don't worry. మనం ఏమాత్రం కూడా చింతించాల్సిన అవసరం లేదు. చాలా ఆనందంగా ఉండాలి. So joyful heart, ఆనందంతో కూడుకున్నటువంటి హృదయం అనేది, joyful work, మనం సంతోషంతో పని చేయడం అనేది, joyful food. మనం ఆనందంతో తినాలి. 28 verse 28. 28వ వచనంలో వస్త్రముల గురించి మీరు చింతింపనేలా వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పువ్వులు ఎలా నిలుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, పడకవు, ఆయనను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. So for dressing also worrying. మనం బట్టల గురించి కూడా చింతిస్తూ ఉంటాం. What dress? ఎలాంటి బట్టలు వేసుకోవాలి, What color? ఏ కలర్ లో ఉన్న దుస్తులు What ధరించాలి, design? ఎలాంటి డిజైన్ ఆ బట్టలు కొనాలి, What amount? ఎలాంటి ఎంత వెల పెట్టి మనం తీసుకోవాలి. Last December Christmas came na. డిసెంబర్ నెలలో కింది సంవత్సరం My from the starting of December, my daughter came to me. సో డిసెంబర్ నెలలో మొదటి తేదీ నుంచి కూడా అన్నగారు యొక్క వాళ్ళ పాప గారు ఆయన దగ్గరికి వస్తూ My daughter come and ask, Daddy, I want 3 dress for Christmas. అన్నగారు వాళ్ళ పాప ఏమో అన్నగారి దగ్గరికి వచ్చి, డాడీ నాకు ఈ డిసెంబర్ నెలలో క్రిస్మస్ సందర్భంగా 3 జతల బట్టలు నాకు కావాలి. పాప ఒకే క్రిస్మస్ ఉంటే ఒకే పాప ఉంది, ఒకే క్రిస్మస్ ఉంది, కానీ 3 జతలు అడుగుతుంది. ఎందుకు 3 జతలు అడుగుతున్నావు? December 16th వాడు బర్త్డే. డిసెంబర్ నెలలో 16వ తేదీన ఆ యొక్క చెల్లి యొక్క పుట్టినరోజు. సో 1 డ్రెస్ ఫర్ మై బర్త్డే. ఒక డ్రెస్ అంటే ఆ పుట్టినరోజు కొరకంట. 25th జీసస్ బర్త్డే. 25వ తేదీన యేసుప్రభు పుట్టిన సందర్భం ఒక జత. 1 డ్రెస్ ఫర్ బర్త్ ఆఫ్ జీసస్. ఇంకొకటి యేసుప్రభు పుట్టిన సందర్భం అంట. జనవరి 1 న్యూ ఇయర్ బర్త్డే. జనవరి 1st కూడా ఒక న్యూ ఇయర్ బర్త్.
తన యొక్క నేను బర్త్డే ఒక డ్రెస్, జీసస్ బర్త్డే ఒక డ్రెస్, న్యూ ఇయర్ బర్త్డే ఒక డ్రెస్, 3 డ్రెస్ కావాలి. తన పుట్టినరోజుకి ఒక డ్రెస్ కావాలి, యేసుప్రభు పుట్టిన సందర్భంగా ఒక డ్రెస్ కావాలి, ఒక కొత్త సంవత్సరం పుట్టినందుకు కూడా ఒక జత కావాలి. Jesus saying Matthew chapter 6:28, don't worry about dressing. యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క అధ్యాయంలో ఈ వచనంలో తెలియజేస్తున్నారు, మనం వేసుకునేటువంటి బట్టల గురించి మనం చింతించకూడదు అని. In Genesis chapter 3, ఆదికాండము 3వ అధ్యాయంలో Adam and Eve was in the garden of Eden. ఆదాము అవ్వలు ఏదైనా తోటలో ఉన్నారు. That time one problem. అక్కడ ఒక సమస్య వచ్చి పడింది. So serpent came, అక్కడికి ఒక సర్పం వచ్చింది, deceived Eve. వాళ్ళని మోసం చేసింది. ఎవరు? Adam also deceived. ఆదాము కూడా మోసపరచబడ్డాడు. Then their eyes were opened. సో వారి యొక్క కళ్ళు తెరవబడ్డాయి. Genesis chapter 3 verse 7. Genesis. ఆదికాండము 3వ అధ్యాయము తెరవబడెను. అప్పుడు వారిద్దరు కన్నులు తెరవబడెను. వారు తమ దిగంబరులమని తెలుసుకొని అంజురపు ఆకులు పుట్టి తమకు అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు కుట్టి తమకు కచ్చడములు చేసుకునేరి. Now they made one dress. వాళ్ళు ఒక వస్త్రాన్ని తయారు చేసుకున్నారు. First dress in the world. మొదటి ప్రపంచంలో ఇదే మొట్టమొదటి డ్రెస్ అంట. First ready-made dress. ఇది మొట్టమొదటిగా తయారు చేయబడినటువంటి బట్టలంటివి. అంజూరం అదినే ఫస్ట్ డ్రెస్ ఇన్ ది వరల్డ్. అది మొట్టమొదటి ప్రపంచంలో మొట్టమొదటి డ్రెస్ అంటది. సో ఆఫ్టర్ దిస్ ప్రాబ్లం గాడ్ వాంటెడ్ టు సెండ్ ఆఫ్ Adam and Eve. వాళ్ళిద్దరితో దేవునికి వచ్చినటువంటి ఒక సమస్యను బట్టి దేవుడు వాళ్ళని ఏదైనా తోట నుంచి బయటకు పంపించారు అనుకున్నాడు. They committed sin. సో వాళ్ళు పాపాన్ని చేశారు. God wanted to send out వాళ్ళని ఆదాము అవ్వలను ఏదైనా తోట నుంచి బయటకు పంపించాలి అనుకున్నాడు. God sent them out. వాళ్ళని బయటకు పంపించేశారు. That time you see the Adam and Eve. ఆ టైంలో దేవుడు వాళ్ళని చూశాడు. 21 verse 21వ వచనంలో మనం చూస్తే దేవుడైన యెహోవా ఆదామునకును అతని భార్యకును చర్మపు చొక్కాయిలను చేయించి వారికి తొడిగించెను. ఇది God created second ready-made dress. ఇది దేవుడు తయారు చేసినటువంటి రెండవ రెడీమేడ్. అది చాలా లేదు, అది వాళ్ళకి సరిపోలేదంట. డ్రెస్ ఏమి అది లాంగ్ టైం వచ్చలేదు, అది చాలా లేదు, అది చాలా కాలం మన్నిక లేదు కాబట్టి దేవుడు ఇంకో వస్త్రాన్ని తయారు చేసి వాళ్ళకి ఇచ్చాడు. గుడ్ డ్రెస్, వాళ్ళకి మంచి చర్మపు చొక్కాలతో తయారు చేసినటువంటి వస్త్రాన్ని దేవుడు ఇచ్చాడు. లాంగ్ లైఫ్ డ్రెస్, ఇది జీవితాంతం ఉండిపోద్దంట. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఇంకెప్పుడు వరీ అవ్వాల్సిన పని లేదు. They work and get the dress, but God work and gave the dress. వాళ్ళు పని చేసుకున్నారు. They get leaf and fork and everything they stitched and sides. They work and get the dress. But for this the second 21 dress na Rexin cloth na God created. ఓకే, వాళ్ళు వాళ్ళు చేసుకున్నటువంటి బట్టలు మాత్రం వాళ్ళే కుట్టుకున్నారు, వాళ్ళే మడత పెట్టుకున్నారు, వాళ్ళే శైలి చూసుకున్నారు, అలా తయారు చేసుకున్నారు. కానీ దేవుడు మాత్రం ఈయనే చేసి ప్రత్యక్షంగా వాళ్ళకి ఇచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. So don't worry about any dress. కాబట్టి మనం బట్టల గురించి మనం ఎప్పుడు చింతించకూడదు. But wear good dress. ఎక్కడ మంచి వస్త్రాలు ఉన్నాయి. I'm okay na? Okay. Matthew chapter 6:33. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. So don't worry in mind. సో మనము మన యొక్క హృదయంలో ఎప్పుడు కూడా మనం చింతించకూడదు. Eat joyful, work joyful. మనం పనిని ఆనందంగా మనం చేయాలి. Eat joyful. మనం తినేది కూడా ఆనందంగా మనం తినాలి. Dress joyful. మనం ధరించుకోవడం కూడా ఆనందంగా ధరించుకోవాలి. Worship joyful. ఆరాధన కూడా మనం ఆనందంగా చేయాలి. Verse 33. 33వ వచనంలో చూస్తే మనం అలా చేసినప్పుడు, కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. Seek the God. సో దేవుణ్ణి మనం వెతకాలి. Worship God. దేవుణ్ణి ఆరాధన చేయాలి. Everything will be added. ప్రతిదీ కూడా నీకు అనుగ్రహించబడుతుంది. Don't worry. మనం ఎప్పుడు చింతించాల్సిన అవసరం లేదు. Psalm 100. 100వ కీర్తన మనం ఒకసారి చూస్తే verse 1 and 2. When you come to church, 1-2 వచనాలు చూస్తే, సమస్త దేశములారా
యెహోవాకు ఉత్సాహధ్వని చేయుడి, సంతోషముతో యెహోవాను సేవించుడి. ఉత్సాహగానము చేయొచ్చు ఆయన సన్నిధికి రండి, యెహోవాయే దేవుడని తెలుసుకొనుడి. When you come to church, మనం దేవుని యొక్క మందిరానికి వచ్చినప్పుడు joyfully, మనం చాలా ఆనందంగా ఉండగలం. joyfully. మనం చాలా ఆనందంగా ఉండగలం. So 5 points. 5 విషయాలు. Joyful heart. మనం Deputy, joyful heart. Work joyfully. మనం ఆనందంగా పని చేయడం, Joyfully. Eat. ఆనందంగా తినడం, ఆనందంగా తినడం, Joyful heart. ఆనందమైన హృదయం, హృదయంలో ఆనందం. So joyful work. మనం పనిలో ఆనందం. ఆనందం, Joyful eat. మనం తిండిలో తినే దాంట్లో కూడా ఆనందం. Joyful dress. మనం ధరించుకోవడంలో ఆనందం. Joyful service. మనం సేవ చేసే దాంట్లో కూడా ఆనందం. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.